సొమ్మొకరిది సోకొకరిదిగా అన్నట్టుగా తయారైంది జైళ్ల శాఖ పరిస్థితి. నగరంలో కోట్ల రూపాయల విలువ చేసే జైళ్ల శాఖ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నా పరిరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కొందరు అధికారులు కాసుల కక్కుర్తితో స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అనధికారికంగా లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు 3000 గజాల జైళ్ల శాఖ స్థలాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్కు అనధికారికంగా లీజుకు కట్టబెట్టడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. మలక్పేట అగ్నిమాపక స్టేషన్ పక్కనే సర్వే నెంబర్ 136, 136/1 పాట్స్ శాఖకు సంబంధించిన సుమారు 2.77 ఎకరాల స్థలం ఉంది. 2011లో 5 వ్యక్తులు ఆ స్థలం తమదని, అక్కడ గోడ నిర్మాణం చేయవద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు WP 22721/2011 పెండింగ్లో ఉంది. ఇక నేటికి అధికారికంగా ఆ స్థలం జైళ్ల శాఖ పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. చెంచల్గూడ ప్రెస్ నుంచి సంతోష్ నగర్, యాదగిరి థియేటర్ వరకు స్టీల్ బ్రిడ్జి నిర్మించే పనులను ప్రభుత్వం 2020 జూలైలో కాంట్రాక్టర్కు అప్పగించింది. అయితే సదరు నిర్మాణ సంస్థకు సంబంధించిన భారీ యంత్రాలు, సామగ్రిని ఉంచేందుకు వందలాది మంది కార్మికులు ఉండేందుకు సరైన స్థలం కోసం అప్పట్లో కాంట్రాక్ట్ ప్రతినిధులు జైళ్ల శాఖ అధికారులను ఆశ్రయించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులతో కుమ్ముక్కై వారి పేరుతో జైళ్ల శాఖలోని స్థలాన్ని అనధికారికంగా లీజుకు ఇప్పించారు. ఇందుకుగాను నెలకు 1,00,000 వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా అద్దె రూపంలో గత 5 ఏళ్లుగా సుమారు 60 లక్షలు దండుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా సీరియస్గా తీసుకుని వాస్తవాలు రాబట్టేందుకు అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో అధికారులు పాత్ర ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని జైలు సిబ్బంది అభిప్రాయపడ్డారు.